వంగవీటి రంగాను విజయవాడ ప్రజలు ఎందుకు అంతలా ఆరాధిస్తారు? ఆయన పేరెత్తితేనే భక్తిభావాన్ని ఎందుకు ప్రదర్శిస్తారు? అంటే ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు నేటికి అక్కడి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. తాజాగా బెజవాడను బుడమేరు ముంచెత్తడంతో రంగా పేరు ఇప్పుడు బెజవాడలో మార్మ్రోగుతుంది. దానికి కారణమూ లేకపోలేదు. గతంలో బెజవాడలో ఇంతకన్నా ఎక్కువగానే వరదలు ముంచెత్తినప్పుడు వంగవీటి రంగా విజయవాడను కాపాడిన సంఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 1980, 1983లో ఇప్పుడు వచ్చిన వరదల కన్నా ఎక్కువగానే వరదలు విజయవాడను ముంచేశాయి. ఇదే బుడమేరు కారణంగా విజయవాడ నీటిలో మునిగిపోయింది. ఇప్పటి మాదిరిగానే ప్రభుత్వం విజయవాడలో ఉండేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడంతో హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు కొనసాగేవి. దీంతో సర్కారుకు ఈ వరదల విషయం తెలిసేలోపే వంగవీటి రంగా రంగంలోకి దిగి ప్రజలను కాపాడారని విజయవాడ వాసులు చెప్తున్నారు. పార్టీలు, నాయకులు అన్న తేడా లేకుండా అందర్నీ కలుపుకొని ప్రజలను రక్షించారని అప్పటి వరద బాధితులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున లారీలు పెట్టి అందర్నీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి తరలించేవారు. అక్కడ చాలకపోతే పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడకు తరలించేవారట రంగా. స్వచ్ఛంద సంస్థలను అలర్ట్ చేసేవారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన రంగా నడుముల్లోతు నీటిలో నడుస్తూ ప్రజలను కాపాడే ప్రయత్నం చేసేవారట. విచిత్రం ఏంటంటే మనుషులతో పాటు వారి వస్తువులను కూడా రంగా సాధ్యమైనంత వరకు కాపాడే ప్రయత్నం చేసేవారట. ఏ ఒక్కరిని వదిలిపెట్టేవారు కాదని అప్పటి రోజులను విజయవాడ వాసులు గుర్తు చేసుకుంటున్నారు. అంత మేలు చేశారు కాబట్టే ఇప్పటికీ వంగవీటి రంగాను విజయవాడ ప్రజలు దేవుడిగా కొలుస్తున్నారు.